గంజాయి అనేది ఒక వ్యక్తిని కాదు కదా, కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తుంది. నేను చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక తల్లి నన్ను కలిసింది. ఆమెకి 3 కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేసి వైకాపా నాయకులు ఆ చెల్లమ్మని శారీరకంగా వాడుకున్నారు. ఆ రోజు ఆ తల్లి వచ్చి నన్ను కలిసి ఒకే ఒక మాట అడిగింది, అన్నా నాకు ఇంకొక 2 కూతుర్లు ఉన్నారు, ఈ పాపని గంజాయి మొత్తం నుంచి బయటికి తీసుకురావాలి, నాకు సహాయం చేయండి, ఆసుపత్రికి పంపించండి, నేను బయటికి తీసుకొస్తాను, మీరు ఒకవేళ సహాయం చేయలేకపోతే ఆమెను నేను చంపేస్తాను, ఎందుకంటే ఆమె వల్ల 2 కూతుర్లు పాడవకూడదు అని ఆమె. చూడండి అమ్మా, తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ, చిత్తూరు జిల్లా ఎక్కడ, ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఒక పనికిమాల యదవ అనంతబాబు గంజాయి పండించి చిత్తూరు జిల్లాలో ఉన్న చెల్లమల్ని బానిసలుగా మారుతున్నారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికి లక్షల కుటుంబాలు నాశనమైంది ఈ గంజాయి వల్ల. 2 నెలలు ఓపిక పట్టు తల్లి, 2 నెలలు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా ఈ గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం.